అధ్యక్షులు, కన్వీనర్, సభాధ్యక్షులు పాషం యాదగిరన్న గారు, బుల్లెట్లను ఎదిరించి 400 కిలోమీటర్ల పైన నడిచి ప్రాణాలకు తెగించి స్వాతంత్రోద్యమంలో గద్దర్ పార్టీ అంత పేరుండెనో తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి స్వర్ణాక్షరాలలో నీ కృషి నిలిచిపోతుంది. గద్దరన్న ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రతి జిల్లా నుంచి వచ్చిన తెలంగాణ యోధులకు, సోదరులకు, సోదరిమణులకి, కళాకారుల బృందానికి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ ఇక్కడికి ఈరోజు ఢిల్లీ రాజధాని నగరంలో తెలంగాణ కళాకారులందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా సాంస్కృతిక సంస్థల తరపున అన్ని ఒడిదుడుకులు కోర్చుకొని త్యాగాలకు మీరు మారుపేరని మీరందరూ ఇక్కడికి వచ్చి స్వార్థ రాజకీయాలలో ఉన్న మమ్మల్ని ఆహ్వానించి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, పార్లమెంట్ ఉపనాయకులు, గౌరవనీయులు వెంకటస్వామి గారు, ఇంతకుముందు మాట్లాడేలిన పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు అద్వానీ గారు, సోదరులు పార్లమెంట్ సభ్యులు రామ్దాస్ అత్వాలే గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు వినోద్ గారు, రవీంద్ర నాయక్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు విద్యాసాగర్ గారు, దత్తాత్రేయన్న గారు, వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ ఆహ్వానించిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలనే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎలాంటి ఘట్టంలో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ అంతా తీవ్రంగా ఉండెనో ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో నేను చెప్తూ వచ్చాను. ఈ 208 సంవత్సరం క్విట్ ఇండియా మూవ్మెంట్ లాగా ఈ యొక్క 200 సంవత్సరాలు మనం జారవిడ్చుకోవద్దు. విద్యార్థి నాయకులు కూడా రాజారాం యాదవ్, రామారావు, మిగతా సోదరులందరికీ కూడా విద్యార్థులు ఏ విధంగా ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. మీ యొక్క భవిష్యత్తుకు కాకుండా ఇంతకుముందు పెద్దలు వెంకటస్వామి గారు చెప్పినట్టుగా 1969 పోరాటంలో 400కు పైన విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు అర్పించి వాళ్ళ ప్రాణాల సాక్షిగా, వాళ్ళ త్యాగానికి సాక్షిగా నన్ను పిలుస్తూ యాదగిరి మాట అన్నాడు. కాంగ్రెస్ పార్టీల నుండి అసత్య ఆరోపణలు ఎదుర్కొంటూ ఎదురు నిలిచి పోరాడుతున్ననేది ఆ అమరవీరుల ఆత్మ సాక్షిగా, ఆ అమరవీరులు త్యాగాన్ని సాక్షిగా నేను చేసేది ఒక్క నీటి బిందువు కూడా సముద్రంలో. ఇది తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు తెలంగాణ పౌరుడిగా, నిజమైన తెలంగాణ ప్రాంత ప్రజల ప్రతినిధిగా, కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ ఈ స్థానం కల్పించినందుకు, అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఈ స్థానం కల్పించినందుకు, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తగా అవుతే, నిజాయితీ గల కాంగ్రెస్ అవుతే, కాంగ్రెస్ పార్టీ 200 సంవత్సరాలు 4 కన్నా ముందర, అంతకు ముందర టీఆర్సీసీ ఏర్పరుస్తూ ఏ విధంగా అయితే తెలంగాణ అంశాన్ని ఎత్తుకొని పోరాటానికి ముందుకొచ్చిందో ఆ పోరాట స్ఫూర్తిగానే కాంగ్రెస్ పార్టీ యొక్క తెలంగాణ పైన ఉన్న అధినాయకురాలు యొక్క హామీ, ఆమె ఇచ్చిన హామీ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కట్టుబడి ఉందని ఈరోజు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ వీరప్పమొయిలి గారు కూడా చెప్పడం, దానిని తప్పు పట్టిస్తూ అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, మన తెలంగాణ ప్రాంత నాయకులే ఏ విధంగా అధిష్టానం తప్పు పట్టిస్తా ఉన్నారు, ఏ విధంగా తెలంగాణ ఏర్పడితే తెలంగాణ ఏర్పడితే గ్రేటర్ హైదరాబాద్ అనోటి తీసుకొచ్చి కొత్తగా
దాంట్లో ముస్లిమ్స్ ప్రాబల్యం పెరుగుతుందని, ముస్లిమ్స్ అందరూ వ్యతిరేకులు అని చెప్పి అధిష్టానానికి చెప్పడం, మళ్ళీ ఈ 41 మంది ఎమ్మెల్యేలు గిటప్పుడు సంతకం చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు మళ్ళీ అప్పుడు గ్రేటర్ రాయలసీమ గుర్తురా లేదా, లేక ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతం గుర్తురా లేదా, అప్పుడెందుకు ఆబ్జెక్షన్ చెప్పలేదు, అప్పుడెందుకు హైదరాబాద్ సపరేట్ కావాలని అడగలేదు, అప్పుడు అడగంది ఇప్పుడు ఎట్లా తీసుకొస్తున్నారు. దీనిని ఒకటే వాళ్ళందరికీ హెచ్చరిక, ఈ రోజు తెలంగాణ ప్రాంత ప్రజలు గద్దరన్న చెప్పినట్టుగా ఇది జీవన మరణ సమస్యనే కాదు, తెలంగాణ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవ సమస్య. సెల్ఫ్ రూల్ రిజర్వేషన్స్ కో లేక తెలంగాణ ప్రాంత అభివృద్ధిని కాదు, అభివృద్ధి మా జన్మ హక్కు. ఇన్నేళ్ల తరబడి అనగారిబడిన వెనుకదరబడ్డ తెలంగాణ ప్రాంత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ ఈ రోజు తెలంగాణ ప్రాంత ప్రజలు కోరుకునేది స్వయం పరిపాలన, ఇంకెవరి పరిపాలన అవసరం లేదు. మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధనే, తెలంగాణ రాష్ట్ర సాధనకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడం తప్ప దానికి ప్రత్యామ్నాయం అభివృద్ధి కాదు, అభివృద్ధి మండళ్లు కాదు, ఇంకేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఎలాంటి చట్టబద్ధ సంస్థలైనా సరే, ఏదైనా సరే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు సెకండ్ ఎస్ఆర్సీ ద్వారానో లేక గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పడమో, లేక ఉత్తర కోస్తా జిల్లాలనో లేక గ్రేటర్ రాయలసీమ ఎడ్డుకునే ఏ ప్రయత్నం చేసినా కూడా ప్రజలు ఈరోజు తిప్పికొడటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మొత్తం తెలంగాణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ అనే కాకుండా ఏ రాజకీయాల పార్టీని కాకుండా రాజకీయాలకు అతీతంగా కూడా తెలంగాణ ప్రాంత నిజమైన ప్రజా ప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఉన్నారని చెప్పి మీకు మనం చేస్తున్నాను. దీనికి ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. మా పార్టీలను ఒప్పించుకోవడానికి ఇక్కడ మా సీనియర్ నాయకులు నిజమైన ప్రజల యొక్క దృఢ సంకల్పాన్ని ఈరోజు పార్టీ అధిష్టానానికి చేరవేస్తున్న బాధ్యతనే మాది. దానిని పార్టీ ఉన్న రాష్ట్ర నాయకత్వం అసమ్మతాన్ని చెప్తూ లేక వీకర్ సెక్షన్ నుంచి వచ్చిన నేను గాని గౌరవ వెంకటస్వామి గారు గాని అంటే ఈ తెలంగాణ ప్రాంతం పుట్టడమా లేక వీకర్ సెక్షన్ పుట్టడం అనేది తప్ప, ఒక వీకర్ సెక్షన్ నుంచి ఎదిగే నాయకులని వ్యక్తిగత అసత్య ఆరోపణలు చేస్తూ అడ్డుకునే నోరు మూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సోదరులారా, నేను రాజకీయాలు జీవితం వదిలిపెట్టి రాజకీయాలకు వచ్చాను. రాజకీయం నా జీవితం కాదు. ఏ త్యాగానికైనా సిద్ధపడే తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు నేను రాజకీయాలకు భారతదేశం తిరిగి వచ్చినాను. నేనేమి గనులు పెట్టి లేక ప్రభుత్వ ఆస్తులు గుంజుకొని ప్రాజెక్టులు అనే లెక్క కట్టో లేక కాంట్రాక్టులు చేసి డబ్బు సంపాదించడం కాదు. కష్టించి పైకొచ్చి కుటుంబాన్ని తీసుకు ఆదుకోవడమే కాకుండా తెలంగాణ ప్రాంత రైతుల ఆత్మహత్యలు చెల్లించి సొంత డబ్బుతో వాళ్ళని ఆదుకోవడం కాకుండా కుటుంబం లాగా ఇప్పటికి కూడా రాజకీయాలు 4 సంవత్సరాల నుంచి నిజాయితీగా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా నిష్కలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సోనియా గాంధీ గారు నాకు ఇచ్చిన బాధ్యతని పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలనే దృష్టితో తెలంగాణ ప్రాంత ప్రజలు ఎన్నుకున్నందుకు నన్ను ఏ విశ్వాసంతో నన్ను ఎన్నుకున్నారో ఆ బాధ్యత నెరవేరుస్తూ పనిచేస్తున్న నన్ను ఏ శక్తులు మీ అందరూ ఉండగా ఎవడు అడ్డుకునేది లేదు, ఎవరిని భయపడేది లేదు. ప్రాణాలైనా తెగించి తెలంగాణ సాధిద్దాం. అసత్ ఆరోపణలకు భయపడేది లేదు. ఎలాంటి అసత్య ఆరోపణలు చేసినా భయపడి జంకేవాడు కాదు, పారిపేటోడు కాదు మదియాస్కి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ త్యాగానికైనా సిద్ధం ఉంటూ ఆఖరిగా ఏ రాజకీయ నాయకులు మీరు ఏకం కావాలని అడుగుతున్నారు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఇలా అలాగే ప్రతి సంస్థ నిస్వార్థంగా పనిచేసే విద్యావంతులు, విద్యార్థులు, విద్యావేత్తలు, రచయితలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంస్థలన్నీ కూడా ఏకమై మీరు మేము కలిసి తెలంగాణ ప్రాంత ప్రజలమంతా కూడా ఏకంగా పోరాడితే తెలంగాణను కూడా అడ్డుకునే శక్తి లేదు. తెలంగాణ వచ్చి తీరుతుంది. ఆఖరిగా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా కూడా నిజమైన ప్రజల మనోభావాలన్నీ అధిష్టాన దృష్టికి తీసుకొస్తూ ఏ విధంగా పార్టీ ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు, ఏ విధంగా ఈ తప్పుడు నివేదికలు ఈవెన్ ఇంటెలిజెన్స్ వాడు కూడా నివేదికలు తప్పు చూపిస్తా ఉన్నారు, అది క్వశ్చన్ చేసినందుకు నా మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కడప నుంచి స్టేట్ గవర్నమెంట్ బెంగళూరు వారికి 50% కోరుకుంటూ ఖర్చు పెడుతూ ఒప్పుకున్న ప్రాజెక్టులకి తెలంగాణ ప్రాంతంలో కూడా వెనుకబడ్డ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటికి కూడా అడిగినందుకు ఈ రోజు ఆరోపణలు చేస్తున్నారు. కానీ మీ అందరికీ మనవి చేసేది
ఏ ఆరోపణ కూడా జనికేది లేదు, భయపడేది లేదు. ఏ త్యాగానికైనా సిద్ధం ఉంటూ కలిసికట్టుగా మీతో కలిసి ఉంటూ ఈ పార్టీ ఏ పార్టీ స్థానం కల్పించిందో ఆ అధినాయకురాలు గారికి విధేయతగానే ఉంటూ నిజమైన నిజాయితీ గల కార్యకర్తగా తెలంగాణను ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళు నిజమైన కాంగ్రెస్ వ్యతిరేకులు. తెలంగాణ వద్దనే కాంగ్రెస్ ప్రతి వర్కర్ కూడా సోనియా గాంధీ గారి నాయకత్వం వ్యతిరేకించే వాళ్ళని మీకు సగౌరవంగా మనవి చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మీతో ఉంటూ కలిసి సాధిద్దాం తెలంగాణ. అప్పటి వరకు విశ్రమించేది లేదు. ఏ త్యాగానికైనా ముందుంటూ పోరాడదామని చెప్పి మీకు మనవి చేస్తూ జై తెలంగాణ.